అందరికీ నమస్కారం. మన రైతు ఛానల్లోకి స్వాగతం. ఈ వీడియోలో ఫామ్ ఆయిల్ యొక్క చెట్ల పెంపకం గురించి తెలుసుకుందాము. ఈ ఫామ్ ఆయిల్ నూనె ఒక కుటుంబానికి చెందిన మొక్క. ప్రస్తుతం వాడకంలో ఉన్న వంట నూనెల్లో మిగతా నూనెల కంటే తక్కువ ధరలో మధ్యతరగతి దిగువ తరగతి వాళ్ళకు జనాలకు అందుబాటులో ఉన్న ఈ వంట నూనె ఫామ్ ఆయిల్. ఫామ్ ఆయిల్ నూనెను ఆఫ్రికాలో 5000 సంవత్సరాల క్రితమే వాడుతున్నట్టుగా తెలుస్తుంది. ఆఫ్రికాలోని స్థానికులు ఫామ్ ఆయిల్ పండ్లను వేడి నీళ్ళల్లో బాగా మరిగించి రోకళ్ళ వంటి వాటితో పగలగొట్టి గుజ్జును పిండి నూనెను వడగట్టి తీసి వాడేవారట. 1870 నాటికి మలేసియా తదితర దేశాల్లో పామ్ ఆయిల్ పెంపకం మొదలైనది. ఇండోనేషియా, మలేషియా ఈ రెండు దేశాల నుండి అధిక శాతం పామ్ ఆయిల్ నూనెను తమ దేశాలకు దిగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పామ్ ఆయిల్ నూనెను ఉత్పత్తి చేస్తున్న దేశాలు మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, మయన్మార్, వియత్నాం, ఆస్ట్రేలియా, శ్రీలంక, ఫిలిప్పీన్, అమెరికా, ఇండియా అనేక దేశాలు ఈ పామ్ ఆయిల్ నూనె చెట్ల పెంపకం అయితే చేస్తున్నారు. భారతదేశ ప్రభుత్వం 20 సంవత్సరాల క్రితమే అప్పటికే దేశంలో సాగులో ఉన్న నూనె గింజల పంట విస్తీర్ణం పెరుగుతున్న జనాభా దృష్టిలో పెట్టుకొని భారతదేశంలో ఫామ్ ఆయిల్ పెంపకానికి అనువైన భూములు ఎంపిక చేసుకొని ఫామ్ ఆయిల్ తోటలకు శ్రీకారం చుట్టింది. ఈ ఫామ్ ఆయిల్ చెట్టు ఒక కొబ్బరి చెట్టులాగా ఉంటుంది. ఫామ్ ఆయిల్ తోటల పెంపకానికి వర్షపాతానికి తట్టుకునే విధంగా నేల చాలా అనువుగా ఉండాలి. నీటిని పీల్చుకొని నిల్వ ఉంచుకునే స్వభావం ఉన్న నేల సాగు చాలా మంచిది. నీటి సదుపాయం గరప, ఎర్రమట్టి, నల్లరేగడి భూములు సాగుకు అనుకూలంగా ఉంటుంది. మొక్క పాదులో నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు. నేల సమాంతరంగా ఉండాలి. ఒక్క చెట్టు 25 సంవత్సరాల తర్వాత దిగుబడి తగ్గుతుంది. పాత చెట్లను కొట్టివేసి కొత్త చెట్లను అయితే నాటుకోవాలని చెప్తూ ఉన్నారు. పక్వానికి వచ్చిన పళ్ళలో 22 నుంచి 24% వరకు పామ్ ఆయిల్ అయితే ఉంటుంది. మిల్లింగ్ చేసినప్పుడు 19 నుంచి 20% వరకు ఆయిల్ అయితే లభిస్తుంది. పామ్ ఆయిల్ పండ్ల గెల పక్వానికి వచ్చిందా లేదా అనేది తెలుసుకోవడానికి 2-3 పద్ధతులు అయితే ఉంటాయి. అవి ఏంటంటే 5 నుంచి 10 పండ్లు వదులు అయి నేల క్రింద రాలినప్పుడు గెల కోతకు వచ్చిందని తెలుస్తుంది. అలాగే పండ్ల రంగు మారినప్పుడు కూడా రైతులు అనేది గుర్తిస్తారు. కోతకు సిద్ధమైన పండ్ల గెలలను పండ్లకు వీలైనంత వరకు దెబ్బ తగలకుండా కోయాలి. ఫామ్ ఆయిల్ చెట్ల నుండి పండ్ల గెలలను కోయడానికి, కత్తిరించడానికి అనుభవం ఉన్న వారిని వినియోగిస్తారు. గెలలను కోయడానికి ప్రత్యేకమైన పనిముట్లను ఉపయోగిస్తారు. కోసిన తాజా పండ్లను గెలలను వీలైనంత వరకు మిల్లులకు తొందరగా తరలించాలి. గెల దిగుబడి 3 నుంచి 5 టన్నులు. చెట్టు కాలం వచ్చేసి 25 నుంచి 50 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఒక చెట్టుకు 8 నుంచి 12 గెలలు అయితే వస్తాయి సంవత్సరానికి. గెల బరువు వచ్చేసి 20 నుంచి 30 కిలోలు అయితే ఉంటుంది. 100 కేజీల గెల నుండి 20 కేజీల ఫామ్ ఆయిల్ అయితే లభిస్తుంది. ప్రపంచంలో మొత్తం 17 రకాల వంట నూనెల ఉత్పత్తులు జరుగుతున్నాయి. ఫామ్ ఆయిల్ తోటల పెంపకం 3 రకాలుగా చెప్పుకోవచ్చు. చిన్నతర వ్యవసాయ క్షేత్రాలు 5 నుంచి 25 ఎకరాలు ఉన్న ఫామ్ ఆయిల్ తోటల సాగు చేయడం, చిన్న యంత్రాలు లేదా సాంప్రదాయ పద్ధతిలో పండ్ల నుండి నూనె తీయడం అయితే జరుగుతుంది. దగ్గరలో ఉన్న మిల్లుకైతే పంపిస్తారు.
ఆఫ్రికాలో చెప్పుకున్నట్టయితే చాలా చిన్నతర క్షేత్రాలు అయితే ఉంటాయి. వారు సాంప్రదాయ పద్ధతిలో నూనెనైతే తీస్తారన్నమాట. మరియు మధ్యతరగతి వ్యవసాయ క్షేత్రాలు చెప్పుకున్నట్టయితే 25 నుంచి 750 ఎకరాల తోట పెంపకం అయితే జరుగుతుంది. దిగుబడి గెల నుండి నూనెను తీయడానికి కావాల్సిన పరిశ్రమ వారే పెట్టుకుంటారు. లేదంటే పక్కనే ఉన్న ఏదైనా పెద్ద మిల్లును అయితే చూసుకొని వారికి అమ్మకం అయితే చేస్తారనమాట. ఫామ్ ఆయిల్ నూనెను రిఫైండ్ చేసి వచ్చిన నూనెను వంట నూనెగా, సాలిడ్ నూనెగా వాడతారు. ఫామ్ ఆయిల్ కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి సబ్బు తయారీలో, రబ్బరు, టైర్ల పరిశ్రమలో వాడుతూ ఉంటారు. ఇది ఫామ్ ఆయిల్ యొక్క ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. ఈ వీడియోకు లైక్ చేయండి.